హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 90. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. తమ బిడ్డ తమ పక్కన లేనిది కొన్ని గంటలే అయినా ఆ కన్నవాళ్ళకి ఎన్నో ఏళ్ళు అయినంత బెంగగా ఉంది. హారికాది కూడా సేమ్ ఫీలింగ్ కావడంతో ఆమె కూడా ఆర్తిగా తల్లి తండ్రి చుట్టూ చేయి వేసి వాళ్ళని హత్తుకుని ఎంతసేపు అయింది అమ్మా నాన్న మీరు వచ్చి అని అడిగింది. సరళా సత్యం గారు ఇద్దరూ తమ బిడ్డని సున్నితంగా గుండెలకి హత్తుకుని తల మీద ముద్దు పెట్టుకుని కాస్త తమ బెంగని తీర్చుకున్నాక ఇప్పుడే వచ్చాము బంగారం, నువ్వు తయారవుతున్నావు అని అత్తయ్య చెప్పేసరికి అక్కడ కూర్చుని ఉన్నాము. మన ఊరి వాళ్ళందరికీ టిఫిన్లు అయి పెట్టించేసి ఇదిగో ఇలా నిన్ను చూడడం కోసం వచ్చాము. మన ఊరి వాళ్ళందరూ బయట కూర్చుని ఉన్నారు అని చెప్పి ఆమెని తమ నుండి కాస్త దూరం జరిపి ఎంత అందంగా ఉన్నావో తెలుసా చిట్టి తల్లి, అచ్చం మా అమ్మవారిలానే చాలా చక్కగా కలకలలాడిపోతున్నావు. నిన్నిలా చూస్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేము. నువ్వు ఇంతకు ముందు కూడా ఇంతే చక్కగా ఉండేదానివే, కానీ పెళ్ళి అయిన తరువాత మెడలో పచ్చగా మెరిసిపోతున్న ఈ పసుపు తాడు నీలో కోటి కాంతులు తెచ్చినట్టుగా ఉంది బంగారం. మెడలో పసుపు తాడు, పాపిట్లో కుంకుమ నీలో చాలా కళని తెచ్చేశాయి. అందుకే లక్ష్మీదేవిలా ఉన్నావు. నీకు మా దిష్టే తగిలేలా ఉంది అంటూ కూతురు చుట్టూ తమ చేతులు తిప్పి మెటికలు విరిచి అమ్మో చాలా దిష్టే తగిలింది అని నవ్వుతారు సరళా సత్యం. హహహ, అమ్మా నాన్న మీరు మరీ చెప్తున్నారు అంటూ హారిక వాళ్ళని చుట్టేయగా నిజంగా బాగున్నావు బంగారం అంటూ చెరో బుగ్గ మీద ముద్దు పెడతారు. వాళ్ళ మాటలకి చేసే పనులకి హారిక సంతోషంగా నవ్వుతుంటుంది. అప్పటి వరకు అవన్నీ చూసి నవ్వుకున్న బుజ్జి లేని కోపాన్ని నటిస్తూ "హ్మ్, అంతేలే, రాగానే అక్కని హత్తుకుని తెగ ముద్దులు పెట్టేస్తున్నారు. మీలో ఒకరికి అయినా నేను గుర్తున్నానా? అరే, మీ కళ్ళ ముందు నేను ఒక మనిషిని ఉన్నట్టు అయినా మీకు కనిపిస్తున్నానా? లేదు, అసలు కనిపించడం లేదు. అరే, అక్క మాత్రమేనా మీకు కూతురు? నేను కాదా? పాపం మా బుజ్జి కూడా రాత్రి నుండి ఇక్కడే ఉంది. తను కూడా మా మీద బెంగ పెట్టుకుని ఉంటుంది. తనని కూడా దగ్గరికి తీసుకుని ప్రేమ చూపిద్దాం అని ఉందా అసలు? మీ ఇద్దరికీ ఆ ఊసే లేదు. ఎంతైనా మీకు అక్క మీద ఉన్న ప్రేమ నా మీద లేదులే. నేను అలిగాను పోండి అంటుంది అలకగా. ఆ మాటలు విన్న వెంటనే సరళా సత్యం గారు ఇద్దరూ హారికాని వదిలిపెట్టి బుజ్జిని దగ్గరికి తీసుకుంటూ అయ్యో పిచ్చి తల్లి, అలా ఎందుకు అనుకుంటున్నావురా? మా ఇద్దరికి అక్క అయినా నువ్వైనా ఒకటే కదా. అక్క మీద ఎంత ప్రేమ ఉందో నీ మీద కూడా అంతే ప్రేమ ఉంది. కాకుంటే నువ్వు మాకు దూరంగా ఉండగలవురా. నువ్వు మీ అక్క కంటే కొంచెం ధైర్యవంతురాలివి, గడుసుదానివి, ఎక్కడైనా ధైర్యంగా ఉండగలవు. కానీ మీ అక్క నీలా కాదు కదా. మేము లేకుండా ఒక్క పూట కూడా ఎక్కడా ఉనింది లేదు. అది కదా, అది కూడా తను చాలా అమాయకురాలు. ఆ విషయం నీకు తెలుసుగా. అందుకే మేము లేక తను బెంగ పెట్టుకుని బాధపడుతుందని ముందు తనని దగ్గరికి తీసుకుని తన బెంగ బాధ తీర్చాము. అంతేకాని నువ్వంటే తక్కువ ప్రేమ అని కాదు తల్లి. నువ్వు మా బుజ్జి తల్లి, మా బుజ్జి తల్లి బంగారం కదా. ఇలా అలగకుమా అంటూ ఆమె నుదుటి మీద ముద్దులు పెట్టి బుజ్జిని నవ్వేలా చేస్తారు. బుజ్జి నవ్వు చూసి హారిక అందంగా నవ్వేస్తూ "ఉమ్, నీ అలకతో మీ పెద్దమ్మ పెదనాన్నని నా దగ్గర నుండి లాగేసుకున్నావు కదా" అంటుంది. హా, మరి నీకు పెళ్ళైన తరువాత కూడా నువ్వే వీళ్ళని అంటి పెట్టేసుకుంటే ఎలా? ఇప్పుడు వీళ్ళు నీకు అమ్మా నాన్నలు కాదు. వీళ్ళిప్పటి నుండి నాకు మాత్రమే అమ్మా నాన్నలుగా ఉంటారు. నీ ఇల్లు ఇదే, నీ వాళ్ళు వీళ్ళే అంటూ జానకి గారిని అప్పుడే అక్కడికి వచ్చిన రఘురాం గారిని చూపిస్తూ చెప్తుంది బుజ్జి. ఓయ్ బుజ్జి, ఇది అస్సలు బాగాలేదు. నాకు పెళ్ళి అయితే మాత్రం వీళ్ళు అసలు నాకు ఏమీ కారో అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎప్పుడు నువ్విలా మాట్లాడకు. నాకు పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఇంకేం జరిగినా సరే వీళ్ళు నాతో పాటు నాకు కూడా అమ్మా నాన్నలే. హా, అంటుంది హారిక. ఊహు, నేను అసలు ఒప్పుకోను. అమ్మా, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళ ప్రేమని ఎక్కువగా నువ్వే లాగేసుకుని ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా నీకే కావాలి అంటే ఎలా? నీకు ప్రేమ కావాలి అంటే మా అమ్మా నాన్నల్ని కాదు, వెళ్ళి మీ ఆయన్ని పట్టుకో, బోలెడంత ప్రేమ దొరుకుతుంది అని అల్లరిగా అంటుంది బుజ్జి. బుజ్జి హారికల సరదా గొడవ చూసి
సరళ, సత్యం, జానకి గారు నవ్వుకుంటుంటారు. అప్పటి వరకు మాటకి మాట చెప్తున్న హారిక బుజ్జి విహాన్ గురించి ఎత్తగానే సైలెంట్ అయిపోయి, నిజంగానే బావ దగ్గర నాకు ప్రేమ దొరుకుతుందా, అది జరిగే పనేనా అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది. హారిక సైలెంట్ అయిపోగానే, చూసావా అమ్మ, మా అక్క బావగారి ఊసి ఎత్తగానే ఎలా సిగ్గుపడిపోతుందో, బహుశా బావగారి ఆలోచనల్లో మునిగిపోయిందేమో అని నవ్వుతూ అంటుంది. పాపం బుజ్జి హారిక మౌనాన్ని సిగ్గుగా ఫీల్ అయింది. నిజమేంటి అన్నది ఆమెకి తెలియదు కదా. బుజ్జి మాటలకి పెద్దవాళ్ళు నవ్వుతూ ఉండగా, ఒసేయ్ బుజ్జి, నువ్వు కాస్త ఆపవే, మీ అక్కని ఆట పట్టించింది చాలు. మీ అక్క మాత్రమే కాదులే, రేపు నీకు పెళ్ళయి మొగుడు వస్తే నువ్వు కూడా ఇంతే అని బుజ్జి మాటల్ని కట్టించేసి, తలదించుకుని నేలచూపులు చూస్తున్న హారిక భుజం మీద చెయ్యేసి, నువ్వేంటే ప్రతిదానికి ఇలా సిగ్గుపడిపోతూ మీ చెల్లెలు ముందు దొరికిపోతున్నావు, అదేమో నిన్ను ఒక ఆట ఆడేసుకుంటుంది. ఇలా అయితే కష్టమే బాబు. కాస్త ఇది ఉన్నంత వరకు అయినా నువ్వు నీ సిగ్గుని పక్కన పెట్టి మామూలుగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. లేదంటే ఇది ఏదో ఒకటి అని నిన్ను ఇలా మాట్లాడనివ్వకుండా చేస్తుంది అని చెప్పి, సరే పదండి, పంతులు గారు త్వరగా రమ్మని చెప్పారు, పూజ ప్రారంభించేస్తారట. ఏవండి, అబ్బాయిని పిలిచేసి వచ్చారా అని అడుగుతారు రఘురాం గారి వైపు చూస్తూ. హా, చెప్పేసి వచ్చాను జాను, విహాన్ ఆల్రెడీ రెడీ అయిపోయి ఉన్నాడు, మనం వెళ్లేలోపు వచ్చేసే ఉంటాడు అని చెప్తారు ఆయన. ఓహ్, అవునా, వెరీ గుడ్. సరే, మనం కూడా వెళ్దాం పదండి. బంధువులు అందరినీ బయట ఉంచేసి మనం ఇలా గదుల్లో కూర్చుని ఉంటే ఏమి బాగుంటుంది అంటూ హారికాని తీసుకుని బయటికి వెళ్తుంటారు. ఆమె వెనకే రఘురాం, సత్యం, సరళ, బుజ్జీలు నవ్వుకుంటూ వెళ్తారు. జానకి గారు కోడల్ని వెనకేసుకుని రావడం చూసి సంతోషపడిపోతూ. వీళ్ళు బయటికి వెళ్ళగానే అప్పుడే విహాన్ కూడా తన గదిలో నుండి పూజా మండపం దగ్గరికి వస్తాడు. ఇద్దరి ఒకేసారి రావడం చూసిన ఊరి వాళ్ళు, బంధువులు అందరూ అందంగా మెరిసిపోతున్న జంటని కళ్ళు పెద్దవి చేసి చూస్తారు. వాళ్ళల్లో కొందరు జంట బాగుంది అనుకోగా, చాలామంది మాత్రం హారికకి అంత భోగమేంటో అని కడుపు మండించుకుంటుంటారు. ఇటు విహాన్ సైడ్ బంధువుల్లో కొందరు విహాన్ తమ ఇంటి ఆడపిల్లని కాకుండా ఒక విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నచ్చక మూతులు విరుచుకుంటూ ఇంతటి అదృష్టం పోగొట్టుకున్నందుకు లోలోపల ఏడుస్తుంటారు. అప్పనంగా కోట్ల ఆస్తికి కోడలిగా వచ్చిందని హారికాని కూడా మనసులోనే దుమ్మెత్తిపోస్తున్నారనుకోండి, అది వేరే విషయం. ఊర్లో వాళ్ళ కళ్ళు కొత్తగా హారిక మెడలోకి చేరిన హారం మీదే ఉన్నాయి. దీని భోగం బాగుంది కదా. మొన్నటి వరకు మెడలో చిన్న చైన్ కూడా గతిలేనిది ఇప్పుడు రోజుకొక కొత్త బంగారు నగ వేసుకుని తిరుగుతుంది. నిజంగానే దీనికి రాజభోగం పట్టిందమ్మా అని ఒకరికొకరు చెవులు కొరుక్కుంటూ వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతుంటారు చిన్నగా. కొందరి చల్లని చూపుల నడుమ, చాలామంది కుళ్ళు కడుపు మంట నడుమ కొత్త జంట వచ్చి ఆ సత్యదేవునికి నమస్కారం చేసుకుని పీటల మీద కూర్చుంటారు పెద్దలందరి పర్యవేక్షణలు. వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చోగానే పంతులు గారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభిస్తారు. వాళ్ళు పూజలో కూర్చునే వరకు వాళ్ళనే చూస్తున్న ఊరి జనం ఇప్పుడు చూపులు వాళ్ళ మీద నుండి తిప్పేసి పూజ కోసం ఇంటిని అలంకరించిన విధానాన్ని గమనిస్తూ ఉంటారు. ఇంటి ప్రతి గుమ్మాన్ని మామిడి ఆకుల తోరణాలతో, బంతి, చేమంతి, గులాబీ పువ్వుల మాలలతో చక్కగా అలంకరించి ఉన్నారు. కేవలం ఇంటి ఫస్ట్ ఫ్లోర్లోనే కాదు, ఉన్న 3 ఫ్లోర్స్ సేమ్ ఇలానే అన్ని గుమ్మాల్ని పువ్వులతో, తోరణాలతో అలంకరించారు. అంతేకాకుండా ఫ్లైఫోర్స్కి ఉండే స్టెప్స్ దగ్గర సైడ్ గ్రిల్స్ అన్నిటికీ మాలల్ని చుట్టుకుంటూ ఒక డిజైన్లా అల్లేశారు. ఇంట్లో ఉండే పెద్ద హాల్కి ఒకవైపున ఉన్న సోఫా సెట్స్ అన్నిటినీ అడ్డు తీయించి పూజా మండపం అక్కడ ఏర్పాటు చేయించారు జానకి గారు. ఆ ఏర్పాట్లు, వ్రతం గురించి రేపు తెలుసుకుందాం. ఆ వ్రతంలో విహాన్ ఏమీ చేయకుండా సైలెంట్గా వ్రతాన్ని పూర్తి చేస్తాడా? ఊరి నుండి వచ్చిన వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఆ వ్రతాన్ని సంపూర్ణం చేయనిస్తారా? లేదంటే ఏమైనా గొడవలు సృష్టిస్తారా? ఏం జరుగుతుందో తరువాత పాటలో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.